హాయ్ గైస్, నేను మీ కళ్యాణ్ నీరస్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. ఈ వీడియో విజయనగరం టు తిరుపతి మా ప్రయాణం ఎలా జరిగింది, మార్నింగ్ టు నెక్స్ట్ డే తిరుపతిలో మేము ఎలా స్పెండ్ చేసాము ఏంటనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించేస్తున్నాను, చూసేసేయండి. అయితే ఫస్ట్లీ ఇంకా తిరుపతి ప్రయాణమైన రోజైతే మార్నింగే లేచి లేవగానే బయట గుమ్మాలు అయితే క్లీన్ చేసి పెట్టి చక్కగా రంగోలీ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ గుమ్మాలు కూడా క్లీన్ చేసి పసుపు పెట్టి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. అంటే వెళ్ళే ముందు చక్కగా దీపారాధన అవి చేసుకుందామని. దీపారాధన అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మేము తిరుపతి ట్రైన్కి బయలుదేరేది ఈవినింగ్ 5:30 అలా అనమాట. అందుకనేసి మార్నింగ్ ఇంకా లగేజ్ ప్యాక్ చేయాల్సినవి ఏవైనా ఉంటే అవి ప్యాక్ చేసేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా పులిహోర పెట్టానమాట, ఒక 2 గ్లాసెస్. నెక్స్ట్ చపాతీ కూడా. ఇంకా మార్నింగ్ లేచి లేవగానే పిల్లలకి ఆకలి అంటే ట్రైన్లో ఫుడ్ అంత బాగుండదు కదా. ఇంకా అందుకనేసి అయితే చపాతీ నెక్స్ట్ పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. మొత్తం వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదండి. లైట్గా అప్పటికి కూడా పిల్లలకి వీడియో తీయమంటే అమ్మ చపాతీ కాల్చినట్లు చిన్న వీడియో అయితే తీశారు. నెక్స్ట్ ఇంకా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని ఫుడ్ అయితే మాత్రం పులిహోర నెక్స్ట్ చపాతీ పట్టుకున్నాను. పులిహోర నైట్కి అన్నట్లు నెక్స్ట్ డే మార్నింగ్కి దిగుతాం కదా తిరుపతి. ఆ దిగేటప్పటికి చపాతీ అనేసి 2 పట్టుకున్నాను అనమాట. ఇంకా రైల్వే స్టేషన్కి అనేసి మేము ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఆటోలో అయితే ఇంకా చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి. అంటే 5:30కి అని చెప్పాను కదా తిరుపతికి ట్రైను అని. 5:30 అనేది 8 అలా అయిపోయిందనమాట. కొంచెం డిలే అయిందంట, లేట్గా వస్తుంది అనేసి ముందుగానే మెసేజ్ వచ్చింది. అందుకని 5:30కి అన్నీ సర్దేసుకొని కూర్చున్నాం. ఇంకా లేటు అనేసి అంటే అలా కూర్చొని ఉండిపోయామండి. తర్వాత ఆటో బుక్ చేసుకొని అయితే ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మొత్తం ఇంకా ట్రాలీలు అన్నీ కూడా పట్టుకొని రైల్వే స్టేషన్కి వచ్చేసాక రైల్వే స్టేషన్లో కూడా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసాము. వచ్చేసరికి 7 అలా అయింది. మేము రైల్వే స్టేషన్కి వచ్చేసరికి 7 నుంచి మళ్ళీ 8 వరకు అలా రైల్వే స్టేషన్లోనే ఉండిపోయామండి. చూసారు కదా, ఫుల్ లగేజు మేము అంతమందిని కూడా. ఇంకా ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందా అనేసి ఇంకా అలా అనౌన్స్మెంట్ ఇస్తారు కదా అని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. వెయిట్ చేసేటప్పుడు అలా చిన్న వీడియో క్లిప్ తీశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకా ట్రైన్ ఎక్కేసాం అనమాట. ట్రైన్ 8కి అలా ఎక్కాం. ఇంకా వెంటనే ఏం తింటామని 9కి అలా తిన్నామన్నమాట. పడుకునేసరికి 10:30, 11 అలా అయిపోయింది అరౌండ్. ఇంకా ఏసీ బోగీలు ఉంటాయి కదా, అవైతే మా హస్బెండ్ బుక్ చేశారు. పిల్లలతో అండి మస్ట్ అండ్ షుడ్. పిల్లలతో ఇబ్బంది పడే బదులు ₹1 ఎక్స్ట్రా అయినా ఏసీవే బుక్ చేసుకోండి. మైండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. అంత డిస్టర్బెన్స్ ఉంటదనమాట. మనకి మామూలువి అంటే అలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. ఇలా ఏసీ బోల్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, నిద్ర పడుతుంది. ఎవరి మట్టుగా వాళ్ళు ఉంటారనమాట ఈ బోగీలో అయితే. అయితే మేము 11కి అలా చూసారు కదా, సీట్లు ఒకసారి చూపిద్దాం అనేసి అయితే అలా చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇంకా 11కి అలా మేమైతే పడుకుని పోయాం ఎవరి సీట్‌లో వాళ్ళకి. వాళ్ళమి. నెక్స్ట్ ఇంకా తిరుపతి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యాక్సీ ఒకటి బుక్ చేసుకొని తిరుపతి కొండపైకి ఎక్కాలి కదా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి. ఇంకా అక్కడ కూడా ఒక సిమోలు కార్లు నెక్స్ట్ అవి ఉంటాయి కదండీ, ఏవో అంటారు జీప్లు అంటారు. అవైతే మేమైతే బుక్ చేసుకున్నాము. కింద నుంచి చిన్న తిరుపతి అంటారు కదా, తిరుపతి నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి మాకు 1000 తీసుకున్నారు. అలా ఎవరెవరమంటే అమ్మ వాళ్ళు, మేము, చెల్లి వాళ్ళం అనమాట. ఇలా 3 ఫ్యామిలీస్. ఈ 3 ఫ్యామిలీస్‌కి 1000 తీసుకున్నారు. ఇక ఫస్ట్ చూసారు కదా, ఇది గరుడ వాహనం అని. ఇది ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ దాటిన తర్వాత మనకి చెకింగ్ అనేది ఉంటుంది. మనకి ఇంకా మన పాకెట్లో ఏమైనా ఉన్నాయా ఏంటనేది చెకింగ్ ఫస్ట్ చెకింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ చెకింగ్ చేస్తారని జస్ట్ స్లో చేస్తే అలా అయితే గరుడ వాహనంకి చిన్న వీడియో అయితే తీసుకున్నాను. మనం పైకి ఎక్కేటప్పుడే ఇది రైల్వే స్టేషన్ నుంచి మనం కొండపైకి ఎక్కేటప్పుడే ఈ గరుడ వాహనం ఇదంతా వస్తుంది.
ఫస్టు మనం ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి ఆహ్, వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్‌లీ ఆహ్, గరుడ వాహనంకి నమస్కారం పెట్టుకొని వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అంటే. అలా గరుడ వాహనంకైతే అలా నమస్కరించుకున్నట్లు అలా చిన్న వీడియో అయితే తీసుకున్నాం. నెక్స్ట్ చెక్కింగు దీని తర్వాత అని చెప్పాను కదా! ఇక్కడ చెక్ చేశారు. మనకి కార్ గానీ ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ మనకక్కడ స్టాప్ చేసేసిన తర్వాత చెక్ చేస్తారనమాట. మన హ్యాండ్ బ్యాగ్సు, నెక్స్ట్ మనకి అందరికి చెక్ చేశాక పైకి పంపిస్తారు. ఇక్కడ ఇది ఈ వ్యూ పాయింట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తూ బావుంటుంది ఇలాగా లొకేషన్ అంతా కూడా. ఇక్కడ బావుంటది. మీరు ఫోటోస్ అవి తీసుకోండి అనేసైతే అతను ఆఫ్ చేశారండి. జీప్ లాంటిది మేము మా వెహికలు ఆఫ్ చేస్తే అలా చిన్న వీడియో క్లిప్ తీసుకొని అక్కడ చిన్న చిన్న పిక్స్ అయితే తీసుకున్నాం. చాలా బావుంది. కాకపోతే ఏంటంటే తిరుపతి ముందండి మీరు ట్రైన్స్ గానీ, మీరు ఏసీ భోగులు ఏవైనా కూడా ఫుడ్డు అంతా ప్రిపరేషన్ మీరు పర్ఫెక్ట్‌గా ఉండేటట్టుగా చూసుకోండి. మరి హడావిడిగా కాకుండా 1 వీక్ ముందే లగేజెస్ అవి సర్దుకోవడం, నెక్స్ట్ ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకుంటారో ఆ రోజు నైట్‌కి, మార్నింగ్‌కి చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు మామూలు అయితే పర్వాలేదు. పెద్దవాళ్ళైతే ఏదో ఒక ఫుడ్ అడ్జస్ట్ అయిపోతారు. మా పిల్లలు ఇంకా నెక్స్ట్ డేకి మళ్ళీ ఇబ్బంది పడతారనేసైతే నేను ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఇంకా తిరుమల తిరుపతికి గోవింద గోవింద ఆ స్వామివారి దగ్గరికైతే వచ్చేసామండి. వచ్చేసి వెంటనే రూములనేవి మాకు అవైలబుల్ కాలేదనమాట. వెంటనే దొరకలేదు. తిరుమల తిరుపతిలో మామూలు రూమ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడైతే తీసుకున్నాం. తీసుకొని అయితే ఇంకా పిల్లలకి ఫస్ట్ టోకెన్స్ తీసుకోవాలి. తలనీలాలు ఇస్తారు అంటే, పిల్లలు మా హస్బెండ్ అయితే తలనీలాలు అయితే ఇచ్చేసారండి. అంటే 1 మంత్ నుంచి ఇతను ఏం కట్ చేసుకోలేదు. పిల్లలు కూడా. పిల్లలు నెక్స్ట్ ఇతను. నాకు కూడా మొక్కుంది యాక్చువల్లీ. కాకపోతే ఎందుకంటే ఇవ్వలేదు. నేను అనుకున్న కోరిక తీరలేదు కదా! అందుకనేసి అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ ఈళ్ళు తలనీలాలు ఇచ్చేసి నీట్‌గా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళిన వాళ్ళు అంతమందిని కూడా అలా రెడీ అయ్యామనమాట. మా చెల్లి వాళ్ళు, మా మరిది గారి వాళ్ళు, మేము ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు, అమ్మ వాళ్ళు అలాగా ఒక 20 నంబర్స్ లాగా వెళ్ళామండి తిరుపతి. అలా అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత టిఫిన్స్ అవి తిందామని రోడ్డు మీదకైతే వచ్చాం. వచ్చేటప్పుడు ఇంకా గోవిందనామాలైతే పెడతాను అంటే పిల్లలకి అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశానండి. ఇక్కడ తనీషు, బన్నీ చక్కగా గోవిందనామాలు పెట్టుకున్నారు. బన్నీకి, తనీష్‌కి అయితే నిజంగా అండి చాలా బాగా సూట్ అయింది గోవిందనామం. అలా చక్కగా అనిపించారు ఇద్దరు కూడా. బన్నీ బాబు అయితే ఇంక అలాగా సినిమా ఉంటది కదా! గోవింద ఏదో మూవీ 'నాగార్జున' మూవీలో అబ్బాయి అలా అనిపించాడు నాకు బన్నీ బాబు. అంత క్యూట్‌గా ఉండే పిల్లలు కూడా. అయితే ఒక్కొక్కళ్ళం కూడా అలా గోవిందనామాలు అందరం పెట్టేసుకున్నాం. ఎవరెవరు నేను, మా హస్బెండు, మా ఇద్దరు పిల్లలు, నెక్స్ట్ మా తమ్ముడు ఇలా అంతమందికి కూడా తీసిన ఒక్కొక్కళ్ళకి కూడా చిన్న చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. నెక్స్ట్ అమ్మ వాళ్ళకి అమ్మ పెట్టించుకోలేదులెండి. నాన్న ఉన్నారు గదా! నాన్నకి తీసేలోపు పెట్టేశారు. అందుకని నాన్నకి అలా వీడియో తీయలేదనమాట. నెక్స్ట్ ఇలా 1 బై 1 అందరం అయితే గోవిందనామాలు అలా పెట్టేసుకున్నాం. గోవిందనామాలు పెట్టుకున్న తర్వాత అక్కడితో ఆ వీడియో అయిపోయింది. నెక్స్ట్ అయితే అక్కడ టిఫిన్ అవి అయిపోయిన తర్వాత అలా స్టార్ట్ అయిపోయామనమాట. ఇంకా నడకదారంట మనకి పచారీ సామాన్లంటే పూసలు, నెక్స్ట్ బొమ్మలు అన్నీ అమ్ముతారండి. అలా నడుచుకుంటూ అయితే మేము 300 టికెట్ ఉంటది గదా! దానికైతే వచ్చేసాం నడుచుకుంటూ. వస్తుండగా ఇలా మా మొబైల్స్ అయితే వదిలేసామండి. చెల్లి మొబైల్ అలా పట్టుకుందనమాట. తన మొబైల్‌తో అయితే నడుస్తుండగా అలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసింది. ఎక్కడైనా అవైలబుల్ మీరు మొబైల్స్ అనేవి రూమ్‌లోనే విడిచిపెట్టేయాలనుకుంటే విడిచిపెట్టేయొచ్చు. లేదు పట్టుకుంటాము ఇలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసుకుంటాము అనుకుంటే పట్టుకోండి పర్వాలేదు. కాకపోతే మధ్యలో మనకి చెకింగ్ ఉంటదనమాట. మొబైల్స్ అవి కలెక్ట్ చేసుకుంటారు. ఆ కలెక్ట్ చేసిన సారీ అండి. కలెక్ట్ చేస్తారు గదా! మొబైల్స్ కలెక్ట్ చేసే ప్లేస్ అనేది ఒకటుంటదనమాట. సగం నడిచిన తర్వాత ఒక హాల్ అన్నీ ఉంటాయి. అవన్నీ దాటిపోయాక ఉంటది. అక్కడ మొబైల్స్ అనేవి ఇచ్చేయండి. ఇచ్చేస్తే మనీ ఏం తీసుకోరండి. నెక్స్ట్ మీకు ఇంకో ప్లేస్ చెప్తారనమాట. మీ ఫోటో అవన్నీ తీసుకుంటారు. మీ ఫోటో తీసుకున్న తర్వాత మీకు రిసిప్ట్ ఇస్తారు. అక్కడికెళ్ళి మొబైల్ కనెక్ట్ చేసుకుంటే చాలు. మొబైల్స్ అనేవి రూమ్‌లోనే వదిలేయవద్దు. ఒకవేళ ఫోటోస్ కానీ నాలాగా యూట్యూబర్స్ అయితే వీడియోస్ అవి తీసుకోవడానికి బావుంటది. నాకేంటంటే
మొబైల్స్ తీసుకెళ్తే ఏమైనా అంటారేమో అని మొబైల్ అనేది నేను వదిలేసాను. ఏదైతే అది అయిందని చెల్లి మొబైల్ అనేది పట్టుకుందనమాట. పట్టుకోవడం వల్ల ఈ చిన్న వీడియోస్ అయినా తీసుకోవడం అయ్యిందండి. అసలు చాలా టెంపుల్స్ తిరిగాను. చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు చూపిస్తా. ఒక్కొక్కటి అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఒక్క టెంపుల్‌లో కూడా వీడియోస్ ఏం తీసుకోలేదండి. చాలా టెంపుల్స్ అయితే వెళ్ళాం. కానీ ప్రతి టెంపుల్ దగ్గర టెంపుల్ 1 కిలోమీటర్‌లో ఉందంటే ముందుగానే తీసుకుంటున్నారు మొబైల్సు. అలా అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా లైన్సు ఫస్టు హాల్ చూసారు గదా! అదేంటంటే ఆధార్ కార్డులు అవన్నీ కూడా అక్కడ సెలెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఫస్ట్ లైన్ అండి ఇది. తిరుపతి టికెట్లు 300 టికెట్లు అని చెప్పాను కదా! ఆ టికెట్ల ఎంట్రన్స్ ఫస్టే అనమాట ఇది. ఇదంతా కూడా వాళ్ళు కాలినడకన నడిచేవాళ్ళంట వాళ్ళు. ఫ్రీ దర్శనం అంటారు కదా! అది అనమాట. అయితే ఒక్కొక్కటి అలా వీడియోలు తీసుకొని అంటే వస్తున్నాం. చిన్న చిన్న వీడియో క్లిప్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకుంటూ నడుచుకుంటూ అయితే ఇంకా మళ్ళీ మళ్ళీ తిరుపతి 10 ఇయర్స్ తర్వాత వెళ్ళానండి. మా చిన్నోడు 9 మంత్స్ అలా ఉన్నాడు. ఆ టైంలో వెళ్ళాను. మళ్ళీ వాడికి 10వ సంవత్సరం వచ్చింది మొన్న మార్చికి. అప్పుడు మళ్ళీ ఇప్పటికయ్యిందనమాట. అలా ఎప్పుడవుతుందో తెలీదు కదా! అందుకని అక్కడక్కడ చిన్న చిన్న వీడియోసు ఫొటోస్ అయితే తీసుకుంటూ వెళ్ళాము. అయితే మధ్యలో సెల్ అనేది కలెక్ట్ చేసుకుంటారని చెప్పాను కదా! మధ్యలో సెల్ అనేది కలెక్ట్ చేసుకున్నారు. తర్వాత వీడియోస్ అనేవి ఇంకేం షూట్ చేయలేదు. అయితే దర్శనం కూడా అయిపోయిందండి. మరీ 3 గంటలు, 4 గంటలు అయితే పట్టలేదు. బాగా ఉందనమాట. తోపులాట అవ్వడం, నెక్స్ట్ ప్రతీదీ అప్పుడు ఫస్ట్ వెళ్ళేటప్పుడైతే బాగా ఇబ్బంది పడిపోయాను. చిన్న పిల్లలతో వెళ్ళాం. ఇప్పుడు అలా ఏం లేదు. చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది. గంటన్నర అలా అయిపోయిందనమాట. మినిమమ్ మనం బయటకొచ్చేసరికి అలా 2 గంటలు, గంటన్నర అయింది. నెక్స్ట్ స్వామివారిని కూడా ఒక 2 సెకండ్స్ లాగా చక్కగా నమస్కరించుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది. అంత హ్యాపీగా అయితే దర్శనం అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయి బయటకొచ్చేసిన తర్వాత వరాహస్వామిని ముందుగా అంటారు కదా! కానీ మాకైతే అవ్వలేదు. మేము కూర్చున్నాం కదా! బ్యాక్ సైడ్ కోనేరు ఉంది. ఆ కోనేరు పక్కనే వరాహస్వామి టెంపుల్ అనమాట. ఆ తండ్రిని కూడా దర్శించుకొని కాసేపయితే అలా కూర్చున్నాం. మేము కూర్చున్న బ్యాక్ సైడు లడ్డూలు విక్రయించడం అవన్నీ ఉంటాయనమాట. లడ్డూ ప్రసాదం అవి. అవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడికైతే ఇది ఎంత వచ్చాం కదా! అన్నదానం చేసే ఎళ్దాం. బయటెందుకు తినడం అనేసైతే అన్నదానం కూడా వచ్చేసామండి. అన్నదానంకి వెళ్ళేటప్పుడు అలా చిన్న వీడియో క్లిప్పర్స్ అయితే తీసుకున్నాం. చాలామందండి ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు అక్కడ బావుందని. అసలు అవ్వట్లేదు. నిల్చొని ఒక్క ఫోటో అయినా తీసుకుందామని. లోపలికెళ్ళేటప్పుడు నా ఫేస్ ఎలా ఉంది, బయటకొచ్చేటప్పుడు ఎలా ఉందో చూడండి. ఫుల్లు వామిటింగ్స్ అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కిన నుంచి దిగే వరకు అలా వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అన్నదానంకైతే వచ్చేసామనమాట. అన్నదానంకొచ్చేసాక అలా చిన్న వీడియో క్లిప్ అయితే చెల్లి మాకు తీసింది. అన్నదానం కూడా సూపర్ అంటే సూపర్ అండి. అన్నీ అదే రైస్ కానీ, పప్పు కానీ అన్నీ బాగున్నాయి. వంకాయ కర్రీ, పచ్చడి, పప్పు అనమాట. పప్పుచారు అలా పెట్టారు. ఇంక ఇవంతా కూడా పచారీ సామాన్లు ఉంటాయి కదా! అవి. అయితే తిరుపతిలో అయితే ఇంతవరకే వీడియో తీశాను. అయితే మా ట్రిప్ అనేది ఇంకా పార్ట్ 2 వీడియో కూడా ఉందనమాట. కావాలనుకునే వాళ్ళు మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.